గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు అంటున్నాం. ఎవరి సార్? గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? రైట్. మరి గవర్నర్కి ఆర్థిక అధికారాలు, సో రాష్ట్రపతి ఆర్థిక అధికారాల మీద మనకు ఐడియా ఉంటే గవర్నర్ ఆర్థిక అధికారాలు చాలా ఈజీ. మరి గవర్నర్ ఆర్థిక అధికారాలు ఏంటివి ఇక్కడ అంటే ఆర్టికల్ 202 ప్రకారం ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదికను గవర్నర్ అనుమతితో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి. సో ఆర్టికల్ 202 ప్రకారం రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదికను గవర్నర్ అనుమతితో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టవాలని అంటున్నాం. అంటే దీన్ని మన భాషలో ఏమంటామంటే బడ్జెట్ అంటాం. ఏమంటాం సార్? బడ్జెట్ అంటాం. అంటే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రవేశపెట్టే దాన్ని మన భాషలో బడ్జెట్ అంటాం. కానీ ఇక్కడ బడ్జెట్ అనే వర్డ్ ఎందుకు వాడడం లేదంటే రాజ్యాంగంలో మీకు ఆల్రెడీ చెప్పాను, రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు కాబట్టి దాన్ని మనం యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటాం కాబట్టి చెప్తున్నాం. సో దీన్నే నువ్వు సెంటర్లో కాపీ చేయి. నీకు ఆల్రెడీ చెప్పాను, రాష్ట్రపతి ఆర్థిక అధికారాలు తీసుకుంటే ఆర్టికల్ 112 ప్రకారం సో కేంద్ర వార్షిక ఆర్థిక నివేదికను రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెడతాం. ఇక్కడ ఎవరి అనుమతి? గవర్నర్ అనుమతి. దాన్నే మన భాషలో మనకు అర్థం కావడానికి ఏమంటున్నాం? బడ్జెట్ అంటున్నాం. ఓకేనా? ఇది ఆర్టికల్ 202 ప్రకారం ప్రవేశపెడతాము విత్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నర్. ఓకేనా? దీని తర్వాత ఆర్టికల్ 207 ప్రకారం సో ఆర్టికల్ 207 ప్రకారం ద్రవ్య బిల్లును గవర్నర్ అనుమతితో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతాము. సో మనకు అక్కడ కేంద్రంలో ఏ విధంగానైతే మాట్లాడుకుంటామో సో ఇక్కడ కూడా అదే విధంగా అంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే ముందస్తుగా ఎవరి అనుమతి తీసుకోవాలి అంటాడు. సో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రంలో ముందస్తుగా ఎవరి అనుమతి తీసుకోవాలంటాడు. గవర్నర్ అనుమతి, స్పీకర్ అనుమతి, ముఖ్యమంత్రి అనుమతి అని చెప్పేసి ఇలా ప్రశ్నిస్తాడు. సో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే ముందస్తుగా ఎవరి అనుమతి కావాలి అంటే గవర్నర్ అనుమతి కావాలను. ఎవరి అనుమతి కావాలనట? సో గవర్నర్ అనుమతి కావాలని అని చెప్పేసి చెప్తున్నాము. ఓకేనా? సేమ్ సెంట్రల్ అంతే కదా. సెంట్రల్లో ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టే ముందస్తుగా ఎవరి అనుమతి కావాలి? రాష్ట్రపతి అనుమతి కావాలి. కేంద్ర ప్రభుత్వంలో చూసుకుంటే ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టే ముందు ఎవరి అనుమతి కావాలంటే రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా 267 క్లాస్ 2 ప్రకారం రాష్ట్ర అగంతక నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. స్టేట్ ఓకేనా? సో రాష్ట్ర అగంతక నిధి అనేది కాంటిజెన్సీ ఫండ్, రాష్ట్ర అగంతక నిధి అనేది గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. అదే కేంద్ర అగంతక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అంటే ఎవరి ఆధీనంలో ఉంటుంది? రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. సో పెద్దగా తేడా లేదు సార్, అక్కడ ఉన్న అంశాలే. ఓకేనా? సో అక్కడ ఉన్న అంశాలు ఇక్కడ రిపీట్ అవుతున్నా. ఇక్కడ ఏమంటున్నా నేనంటే రాష్ట్ర అగంతక నిధి అనేది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. అదే అక్కడ సెంట్రల్లో అయితే రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుందని చెప్తున్నాను. ఓకేనా? క్లాస్ మళ్ళీ ఇస్తాను. రాష్ట్ర అగంతక నిధి ఆధీనంలో ఉంటుంది అంటే మీన్స్ గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. సో తేడా అది. అదేవిధంగా గవర్నర్ అనుమతి లేకుండా
గవర్నర్ అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి గ్రాంట్స్ అనేటివి మంజూరు చేయరు. ఎవరు అనుమతి లేకుండా అంటే గవర్నర్ సిఫార్సు లేనిదే గ్రాంట్స్ కొరకు డిమాండ్ చేయరాదట. ఆర్టికల్ 203 సబ్ క్లాస్ 2 ప్రకారం గవర్నర్ సిఫార్సు లేకుండా గ్రాంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సహాయక నిధులు అంటాం సార్. గ్రాంట్ల కొరకు ఓకేనా, సహాయక నిధుల కొరకు డిమాండ్ చేయరాదు. అంటే సహాయక నిధులను కోరాలనుకుంటే సహాయక నిధులను తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా గవర్నర్ యొక్క అనుమతి కావాలి, గవర్నర్ యొక్క సిఫార్సు కావాలి. సో గవర్నర్ సిఫార్సు లేకుండా ఇక్కడ గ్రాంట్లను డిమాండ్ చేయరాదు అని చెప్పేసి చెప్తున్నాము. సో ఆర్టికల్ 203 క్లాస్ 2. సో ఇవన్నీ కూడా ఎలాంటి అధికారాలు అంటే గవర్నర్కు సంబంధించిన ఆర్థిక అధికారాలు. ఓకేనా, రైట్. న్యాయాధికారాలు. సో న్యాయాధికారాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, ఏంటిది మరి న్యాయాధికారాలు అంటే ఎవరికి ఉన్న న్యాయాధికారాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అంటే గవర్నర్కి ఉన్న న్యాయాధికారాలు. ఎవరికంటే సార్ గవర్నర్కి ఉన్న న్యాయాధికారాలు. మనకు రాష్ట్రపతి కూడా న్యాయాధికారాలు ఉన్నాయని చెప్పినాం. అదేవిధంగా గవర్నర్ కూడా ఇక్కడ న్యాయాధికారాలు ఉన్నాయి. రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాలు అంటే ఆర్టికల్ 72 అంటే మీన్స్ దీన్ని మనం ఏమంటామంటే క్షమాభిక్ష అంటాం. అంటే గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్షను ప్రసాదిస్తాడు అంటే ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్షను ప్రసాదిస్తాడు. అదేవిధంగా గవర్నర్ కూడా ఇక్కడ న్యాయాధికారాలు ఉన్నాయి. గవర్నర్ కూడా క్షమాభిక్షను ప్రసాదిస్తాడు అని చెప్పే ఆర్టికల్ ఎంత అంటే 161. ఎగ్జామ్లో ఒకవేళ గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేసే ఆర్టికల్ అంటే ఏం చెప్పాలి సార్ 161. అదే రాష్ట్రపతి క్షమాభిక్ష అంటే 72. సో చూడండి ఇక్కడ కోడ్ వస్తుంది 72 + 89 కోడ్ ఎంత 161 అయిపోయా. ఓకేనా, సో కోడ్ వర్తించలేదా? వర్తిస్తున్నా అంటే రాష్ట్ర స్థాయిలో ఏం చెప్తున్నా? సో రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించిన శిక్షలలో క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్ర స్థాయిలో ఉన్న న్యాయస్థానాలు విధించే శిక్షలలో క్షమాభిక్షలు పెట్టే అధికారం ఎవరికి ఉంటుందంటే ఇక్కడ గవర్నర్కి ఉంటుంది. ఓకేనా, మరి ఇక్కడ గవర్నర్కి ఎలాంటి క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయంటే పార్డన్, కమ్యుటేషన్, రిమిషన్, రిస్పైట్, రిప్రీవ్. సో ఆల్రెడీ మీరు ఒక ఐడియా ఉండి ఉంటుంది. రాష్ట్రపతి కాడ ఇవే 5 పదాలు మాట్లాడుకున్నాం. సో రాష్ట్రపతి కాడ ఏవైతే 5 పదాలు మాట్లాడుకున్నామో ఇక్కడ కూడా అవే 5 పదాలు ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మాట్లాడుకుంటే పార్డన్ అంటే క్షమాభిక్ష అని చెప్పినాం. పార్డన్ అంటే ఏం చెప్పినాం? క్షమాభిక్ష అన్నాం. అంటే ఇక్కడ ఏంటిది? న్యాయస్థానాలు విధించిన ఏ శిక్షనైనా సరే పూర్తిగా రద్దు చేసి దాన్ని పార్డన్ అన్నాం. మరి ఇక్కడ ఏ న్యాయస్థానాలు విధించిన ఏ శిక్షనైనా సరే పూర్తిగా రద్దు చేస్తే పార్డన్ అన్నాం. అంటే న్యాయస్థానం ఉరి శిక్ష విధిస్తే దాన్ని రద్దు చేస్తే పార్డన్. న్యాయస్థానం ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది, దాన్ని పూర్తిగా రద్దు చేస్తే పార్డన్ అంటాం. న్యాయస్థానం ఒక వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది, పూర్తిగా రద్దు చేస్తే పార్డన్. ఇలా న్యాయస్థానం విధించిన ఏ శిక్షనైనా సరే పూర్తిగా రద్దు చేస్తే దాన్ని పార్డన్ అంటారు. అయితే ఇక్కడ గమనించండి, ఒక ఉరి శిక్ష విషయంలో మాత్రం ఇక్కడ గవర్నర్కి మినహాయింపు ఉంటుంది. అంటే ఉరి శిక్షను
రద్దు చేసే అధికారం, ఉరి శిక్షను రద్దు చేసే అధికారం గవర్నర్కి లేదు. సో ఉరి శిక్షను రద్దు చేసే అధికారం అనేది ఇక్కడ గవర్నర్కి లేదు అని చెప్తున్నాను. ఉరి శిక్షను రద్దు చేసే అధికారం అనేది ఇక్కడ గవర్నర్కి లేదు అని చెప్పేసి చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా? అంటే ఒకటే బండ గుర్తుపెట్టుకోండి, ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం కలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి ఒక్కడే. అయితే ఇక్కడ గవర్నర్కి పార్డన్ లేదా సార్ అంటే గవర్నర్కి పార్డన్ ఉంది, కానీ ఉరి శిక్షను రద్దు చేసే విషయంలో గవర్నర్కి పార్డన్ లేదు. ఇప్పుడు ఒక హైకోర్టు ఒక వ్యక్తికి యావజ్జీవ కారాశిక్ష విధించింది. హైకోర్టు ఒక వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దాన్ని గవర్నర్ పూర్తిగా రద్దు చేసింది. దాన్ని ఏమంటారు మరి? పార్డనే కదా. హైకోర్టు ఒక వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. గవర్నర్ చేసిండు ఆ 20 సంవత్సరాల జైలు శిక్షను పూర్తిగా రద్దు చేసింది. దాన్ని ఏమంటారు? పార్డన్. అంటే పార్డన్లో గవర్నర్కి లేనిది ఏంటంటే ఉరి శిక్షను రద్దు చేసే అధికారం లేదు, అంతే. మిగతా మళ్ళీ యాసిడ్గా ఉన్నాయి గవర్నర్కి పార్డన్లో. అయితే ఇక్కడ ఇంకొక అంశం, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఓకేనా? సో మన ఐ క్యాన్ విన్ యాస్పిరెంట్స్ మాత్రం ఇక్కడ దీన్ని తప్పుగా అనుకోవద్దు, మిస్ కావద్దు ఇక్కడ ఈ పాయింట్ని. ఏమిటి అంటే గవర్నర్కి ఉరి శిక్షను రద్దు చేసే అధికారం లేదు, కానీ ఉరి శిక్షను సస్పెండ్ చేసే అధికారం ఉంది. ఉరి శిక్షను మార్చే అధికారం ఉంది. ఉరి శిక్షను మార్చే అధికారం ఉంది. అంటే ఉరి శిక్షను మార్చవచ్చు, ఉరి శిక్షను సస్పెండ్ చేయవచ్చు, కానీ ఉరి శిక్షను రద్దు చేయరాదు. గమనించండి ఇక్కడ. సో ఉరి శిక్షలో మార్పు చేయవచ్చు, ఉరి శిక్షలో మార్పు చేయవచ్చు, కానీ ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం లేదు అని చెప్తున్నాను. సో నీకు ఆల్రెడీ రాష్ట్రపతి టాపిక్ కూడా చెప్పా. సుధాకర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో గౌరవ్ వెంకటరెడ్డి కేసు ఫేమస్ కేసు అని పేరు, దానికి ఇంకో పేరు ఏంటంటే గౌరవ్ వెంకటరెడ్డి కేసు అని చెప్తాం, అవునా? సో ఆ కేసులో రాష్ట్ర హైకోర్టు గౌరవ్ వెంకటరెడ్డికి మరణశిక్ష విధిస్తే అప్పుడు ఆ గౌరవ్ వెంకటరెడ్డి గవర్నర్కి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. అప్పుడు ఆ గవర్నర్ ఎవరిగా ఉన్నారు? సుశీల్ కుమార్ షిండే ఆ ఉరి శిక్షను 20 సంవత్సరాల జైలు శిక్షగా మార్చిండు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఉరి శిక్షను మార్చలేదా? మార్చాడు. అదే లైవ్ ఎగ్జాంపుల్. సో ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేసి విడుదల చేసే అధికారం లేదు, కానీ ఉరి శిక్షలో మార్పు చేయవచ్చు అని చెప్తున్నాను. ఇది గమనించండి ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఈ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో గవర్నర్కి ఏముంది? పార్డన్ ఉంది. ఓకేనా? తర్వాత కమ్యుటేషన్, శిక్షను మార్చడం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో శిక్షను మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్ కూడా ఉంటుంది సార్. సేమ్ రాష్ట్రపతికి ఏవైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి, బట్ రాష్ట్రపతికి గవర్నర్కి ఒకటే ఒక తేడా, ఉరి శిక్షను రద్దు చేసే అధికారం కలిగిన ఏకైక వ్యక్తి రాష్ట్రపతి, అంతే. దెన్ రిమైనింగ్ అన్నీ కూడా మన గవర్నర్కి ఉంటాయి. శిక్షను మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే రాష్ట్ర టాపిక్ అంటే మనం క్లియర్గా చెప్పుకున్నాం. రిమిషన్, శిక్షా కాలాన్ని తగ్గించడం, రిస్పైట్, తాత్కాలిక ఉపశమనం, శిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం, రిప్రీవ్, శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం. బట్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు అడగలేదు సార్ అంటే ఇక్కడ రాష్ట్రపతి దగ్గర అడిగాడు, కానీ గవర్నర్ దగ్గర వీటి మీద బిట్ అడగలేదు, ఇక్కడ బిట్ అడిగాడు. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనం క్లియర్గా రాసుకుందాం చూడండి, మీకు అర్థం కావడానికి ఇంకొంచెం. సో మీరు కూడా నోట్ అని పెట్టి రాసుకోండి మీ నోట్స్లో. సో నోట్ అని పెట్టి ఏం రాసుకుంటారు అధ్యక్ష ఇక్కడ అంటే రాసుకోవాల్సింది రాసుకోవాలి. ఏంటిది అది?
అంటే ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం కలిగిన ఏకైక వ్యక్తి రాష్ట్రపతి. ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం కలిగిన ఏకైక వ్యక్తి రాష్ట్రపతి. ఉరి శిక్షలో మార్పులు చేసే అధికారం గవర్నర్కి కలదు. అంటే ఉరి శిక్షను పూర్తిగా రద్దు చేయలేడు, కానీ ఉరి శిక్షలో మార్పులు చేయగలుగుతాడు. నెక్స్ట్, గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు, గవర్నర్ యొక్క న్యాయాధికారాలన్న కరెక్టే. సో గవర్నర్ యొక్క న్యాయాధికారాలు కేవలం ఆ రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే గవర్నర్ తీసుకునే క్షమాభిక్ష నిర్ణయాలు అనేటివి ఆ రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తుందంట. ఎందుకంటే గవర్నర్ ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఒక రాష్ట్రానికి సంబంధించిన అధికారాలు ఉంటాయి కాబట్టి, గవర్నర్ తీసుకునే క్షమాభిక్ష అధికారాలు కానీ మీన్స్ లేదా న్యాయాధికారాలు కేవలం ఆ రాష్ట్ర భూభాగానికి వర్తిస్తాయి. అంతేగాని పక్క రాష్ట్ర హైకోర్టు ఒక వ్యక్తికి శిక్ష విధిస్తే మరి అతను ఈ రాష్ట్ర గవర్నర్కి అప్లై చేసుకోవాల్సిన వర్తించదు అట్లా. ఓకేనా? సో గవర్నర్ యొక్క న్యాయాధికారాలు అనేటివి కేవలం ఆ రాష్ట్ర భూభాగానికి మాత్రమే వర్తిస్తాయి. ఆ రాష్ట్ర హైకోర్టు విధించే శిక్షలపైన మాత్రమే అధికారం ఉంటుంది.